ఓకే. మాతాజీ, ఆ, దీన్ని ఫలశ్రుతి చెప్పారా మీరు? ఫలశ్రుతి మేము ఈ దీంట్లో ఫలశ్రుతి చెప్పట్లేదు, లాస్ట్లో కవర్ చేస్తాను. ఓకే, అందరికీ హరే కృష్ణ. ఇవాళ మనం క్లాస్ 5th చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం క్లాస్. 5th చాప్టర్ పేరు తెలుగులో ఏంటంటే కర్మ సన్యాస యోగం. ఓకే, కర్మ సన్యాసం. ఇందులో మనకి ఈ పుస్తకంలో కృష్ణ భక్తి రసభావిత కర్మ అని చెప్పారు. యాక్చువల్గా కర్మ సన్యాస యోగం అంటారు దీన్ని. 5th చాప్టర్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు దాకా మనం 4th చాప్టర్ వరకు ఏం చూసామంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యజ్ఞాస్ గురించి చెప్తాడు. జ్ఞానం గురించి కృష్ణుడు ఎక్కువ మాట్లాడుతాడు. ఇంకా దివ్య జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్, మోక్షానికి జ్ఞానం అనేది దారితీస్తుంది అని చెప్తాడు. ఆ జ్ఞానాన్ని ఆర్జించాలంటే ఫస్ట్ కర్మయోగాన్ని మనం కర్మయోగాన్ని సాధన చేస్తుంటే స్లోగా అది జ్ఞానయోగంలోకి దారితీస్తుంది. జ్ఞానంతో మళ్ళీ అక్కడి నుంచి సాధన ఇంకా ముందుకెళ్తుంది, తర్వాత భక్తిలోకి కనెక్ట్ అవుతారు. బట్ కర్మయోగ సాధన ద్వారా జ్ఞానం ఒక రకంగా వస్తాయి. జ్ఞానాన్ని ఆర్జించాలంటే డైరెక్ట్గా గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని సముపార్జించడం అనేది అనదర్ వే అన్నమాట. అది బెస్ట్ వే అని చెప్తున్నాడు కృష్ణుడు. గురువుని ఆశ్రయించి జ్ఞానం సంపాదించడం అనేది ది బెస్ట్ అన్నమాట. గురువు చెప్తాడు ఏం చేయాలి అనేది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది గురువు చెప్తుంటాడు. ఆ గురువుని ఆశ్రయించి, గురువుకి సేవించి, గురువుని ప్రశ్నించి జ్ఞానాన్ని సముపార్జించాలి. జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా పని చేయాలంటే పని ఎందుకు చేస్తున్నాము, ఎలాంటి పని చేయాలనేది నాలెడ్జ్ ఉండాలి మనకి. ఏది పడితే అది చేసేయకూడదు అనమాట. ఎందుకంటే ఏ పని చేసినా మనకి కర్మ అంటుకుంటుంది. సో ఈ జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎలాంటి పని చేయాలి, ఎలాంటి మూడ్లో చేయాలి పనిని అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే కర్మ ఫలాలు అంటకుండా మనం ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే మోక్షం వచ్చి బయటకు వెళ్ళిపోవచ్చు, ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అందుకని జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అని కృష్ణుడు చెప్పాడు. చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కృష్ణుడు ఏం చెప్తాడంటే, లాస్ట్ చాప్టర్ 4th చాప్టర్లో లాస్ట్ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, ఇప్పుడు దాకా జ్ఞానం ఇస్తాడు కదా, తన గురించి చెప్తాడు, తన అవతారం ఎందుకు తీసుకుంటాడో చెప్తాడు, అన్ని జీవుల గురించి, జీవుల యొక్క పొజిషన్ గురించి అంతా చెప్పి, యజ్ఞాల గురించి అన్ని చెప్పిన తర్వాత ఫైనల్గా అంటాడు, ఆ కావున అర్జున, అజ్ఞానం వల్ల నీ హృదయం నందు కలిగిన సంశయములను జ్ఞాన ఖడ్గంచే ఛేదించి వేయము అని చెప్పాడు. అంటే సంశయాలు, నీకు ఏదైనా డౌట్స్ ఉంటే అవన్నీ జ్ఞానంతో చేసుకుని మళ్ళీ యోగ సమన్వితే యుద్ధము చేయుటకు లెమ్ము అన్నాడు. మళ్ళీ యుద్ధానికి రెడీ అన్నాడు. మళ్ళీ అర్జునుడికి డౌట్ వచ్చింది. ఇప్పుడు దాకా కృష్ణుడు జ్ఞానం 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 అన్నాడు, సడన్ గా మళ్ళీ యుద్ధం చేయన్నాడు. అర్జునుడు రెండింటినీ కోయిన్సైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి, ఇప్పటిదాకా జ్ఞాన సముపార్జన చేయమన్నావు, గురువుని ఆశ్రయించమన్నావు, గురువుని ఆశ్రయించి సేవించి జ్ఞానం సముపార్జించి జ్ఞానంతో వర్తించాలని చెప్పావు, మళ్ళీ సడన్ గా యుద్ధం చేయమంటున్నాడు. అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చేసింది మళ్ళీ. ఓకే, చెప్పండి. పద్మ అని శ్రీనివాస్ హరే కృష్ణ. వసంత గారు హరే కృష్ణ. ఇప్పుడు 5th చాప్టర్ స్టార్టింగ్ మళ్ళీ అర్జునుడి క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ అర్జునుడికి ఎప్పుడు. ఈ కొంచెం ఈ కర్మయోగ సెక్షన్ దాటే వరకు అర్జునుడికి సిమిలర్ క్వశ్చన్స్, ఎప్పుడు అదే డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. ఇంతకీ యుద్ధం చేయాలా వద్దా అనేది క్వశ్చన్ అనమాట. 5th చాప్టర్ అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుంది. రామప్రభు చూపిస్తారా స్లైడ్? సో ఫస్ట్ ఇప్పుడు అర్జునుడి క్వశ్చన్తో స్టార్ట్. అర్జున ఉవాచ. ఫస్ట్ కర్మ సన్యాస యోగం, దీని పేరు చాప్టర్ పేరు. ఫస్ట్ శ్లోకం చదువుతున్నా, మీరు రెడీగా ఉండండి ఎవరెవరు చదువుతారో వాళ్ళు. అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఆ అర్జునుడు పలికెను, Yep. ఓ కృష్ణ, మొట్టమొదట నీవు నన్ను కర్మత్యాగము చేయమని చెప్పావు. తిరిగి ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభదాయకమో దయచేసి నాకు నిశ్చయంగా తెలియజేయుము. థ్యాంక్ యూ. అర్జునుడికి ఏంటంటే మళ్ళీ క్వశ్చన్ వచ్చిందనమాట. ఇప్పుడు దాకా నువ్వు జ్ఞానాన్ని సంపాదించమని చెప్పావు ఓ కృష్ణ, గురువుని ఆశ్రయించమన్నావు, జ్ఞాన సంపార్జన చేయమన్నావు, మళ్ళీ సడన్గా యుద్ధం చేయని చెప్తున్నావు. ఇప్పుడు నేను యుద్ధం చెయ్యాలా, జ్ఞాన సముపార్జనలోకి వెళ్ళాలా? అంటే సన్యాసం అంటే ఏంటంటే జ్ఞాన యోగ సాధనలో
వాళ్ళు కర్మని వదిలేస్తారన్నమాట. అంటే విద్యుక్త ధర్మాన్ని చేయడం ఆపేస్తారు. ఆపేసేసి జ్ఞాన సముపార్జనలోకి వస్తారనమాట. అంటే జ్ఞానయోగం అనమాట. కర్మయోగం ఏంటంటే పని చేయడం, మన యొక్క విద్యుక్త ధర్మాలన్నీ చేయడం అనమాట. అంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ చేయడం. జ్ఞానయోగం అనేసరికి ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ వదిలేసేసి జ్ఞాన సముపార్జించడం అనమాట. అని మోక్షం మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. పని మానేస్తారు. పని ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ వదిలేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఏదైతే హస్బెండో లేకపోతే వైఫ్ ఏ పాత్రలో అయితే ఉంటారో ఆ పాత్రని వదిలేసేసి, జనరల్గా వైఫ్స్ చేయరు. సన్యాసం అనేది ఓన్లీ మగవాళ్ళకే ఆదేశించారన్నమాట వేదాలు. ఎందుకంటే ఆడవాళ్ళకి సన్యాసించడం అనేది మ్, సన్యాసం అనేది ఇట్స్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట. ఒక మైండ్ బయటికి మగవాళ్ళు సన్యాసం తీసుకుంటే ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోతారు. కానీ ఆడవాళ్ళు మానసికంగానే సన్యసిస్తారు, కానీ ఇంట్లోంచి ఇల్లు వదిలి బయటికి వెళ్ళాల్సిందని వేదాలు చెప్పలేదు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఈవెన్ దో ఎక్కడున్నా సరే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి సన్యాసం తీసుకుని అడవిల్లోకి వెళ్ళడం అనేది ఆడవాళ్ళకి నిర్దేశింపబడలేదు. జనరల్గా మగవాళ్ళని ఉద్దేశించి చెప్తారు అన్నమాట. సన్యాసం అనేది జనరల్గా మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కాదు. మానసికంగా సన్యాసించవచ్చు, ఇంట్లో ఉండే సన్యాసించవచ్చు, కానీ బయటికి వెళ్ళడం అనేది, ఒంటరిగా ఉండడం అనేది ఆడవాళ్ళకి నిర్దేశించబడలేదు అనమాట. ఇప్పుడు జ్ఞానయోగ సాధన చేసేవాళ్ళు అంటే సన్యాసం తీసుకుంటారు అన్నమాట. సన్యాసించేసేసి ఇల్లు వదిలేసి వాళ్ళ విద్యుత్ ధర్మాలన్నీ వదిలేసేసి బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళి ఆ జ్ఞానాన్ని సముపార్జిస్తూ దాని మీద కంటెంప్లేట్ చేస్తూ మోక్ష సాధనలోకి వెళ్తారు. కర్మయోగం అంటే ఏంటంటే ఇంట్లోనే ఉంటూ పని చేస్తూ పని ఫలితాల మీద ఆసక్తి లేకుండా పనిచేస్తారు అనమాట. విద్యుత్ ధర్మాలన్నీ నిర్వహిస్తూనే ఉంటారు, కానీ ఫలితాన్ని ఆశించరు అనమాట. సో ఇప్పుడు అర్జునుడికి ఏంటంటే విద్యుత్ ధర్మం అర్జునుడికి యుద్ధం చేయడం. కృష్ణుడేమో జ్ఞాన సముపార్జన చెప్పాడు, ఇప్పుడు జ్ఞానయోగం అని చెప్పాడు. సడన్ గా ఇప్పుడు వచ్చి మళ్ళీ నీ యుద్ధం చేయమంటాడు, మళ్ళీ కర్మ చేయమంటున్నాడు. అర్జునుడు దాని రెండింటిని రికన్సైల్ చేసుకోలేకపోయాడు అనమాట. చేసుకోలేక క్వశ్చన్ అడిగాడు, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈ వదిలేసేసి సన్యసించాలా లేకపోతే యుద్ధం చేయాలా? నాకు ఏది బెటరు నువ్వు నిశ్చితంగా తెలియజేయి, నాకు ఇలాగ కాంట్రడిక్టరీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అర్జునుడు చెప్తాడు అనమాట. జనరల్గా అందరూ కూడా భగవద్గీత అనగానే ఏమనుకుంటారంటే, భగవద్గీత అంటే ఏంటంటే అన్ని వదిలేయాలి, సన్యసించేసేయాలి అని అనుకుంటారు. అందుకనే ఏంటంటే జనరల్గా భగవద్గీత అనగానే వాయిదా వేస్తారన్నమాట. ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం, ఇంకా ఏజ్ ఉందిగా తర్వాత చూద్దాం, రిటైర్మెంట్ వచ్చిన తర్వాత అనుకుంటుంటారు అందరూ. కానీ యాక్చువల్గా కృష్ణుడి ఉద్దేశం రిటైర్మెంట్ తర్వాత చేసే పని కాదు. భగవద్గీత జ్ఞానం అనేది రిటైర్మెంట్తో చేసేది కాదు. యాక్చువల్గా ఫుల్ యూత్లో ఉన్నప్పుడు దీన్ని కనుక టేకప్ చేస్తే అసలు ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కృష్ణుడు ఏం ఆన్సర్ ఇస్తాడో చూద్దాం. ఇప్పుడు అర్జునుడికి డౌట్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటావు, నన్ను యుద్ధం చేయమంటావా సన్నిసించమంటావా అని అడిగాడు. ఇప్పుడు కృష్ణుడు ఆన్సర్ ఏం చెప్తాడో సెకండ్ శ్లోకంలో చూద్దాం. ఓకే, సెకండ్ శ్లోకం చదువుతున్నాం. ఓకే, శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయస్కరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఈ రెండింటిలోని కర్మ పరిత్యాగము కంటేనో కర్మయుక్త సేవతో కూడిన కర్మయే ఉత్తమమైనది. కృష్ణుడు ఏం చెప్పాడు? సన్యాసించడం, కర్మ చేయడం రెండు కూడా మోక్షానికి దారితీస్తాయి, రెండు మంచిదే. కానీ రెండిట్లో ఏది బెటరు అర్జునుడికి అనేది పాయింట్ చెప్తున్నాను అనమాట. రెండిట్లో ఏది బెటర్ అంటే కర్మ చేయడం బెటర్ అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకని చెప్తున్నా అంటే కర్మయోగాన్నే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, నేను ఆల్రెడీ కోట్ చెప్తున్నా, కర్మయోగం ఈజ్ నాట్ అల్టిమేట్. ప్రస్తుతం మనం కర్మయోగ సెక్షన్లో ఉన్నాం కాబట్టి కర్మయోగం హైయెస్ట్ అని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు. ఇంకా మనం భక్తి యోగంలోకి రాలేదు, జస్ట్ వెయిట్ అప్పటిదాకా. ఎందుకంటే డైరెక్ట్గా దానిలోకి జంప్ చేసాం అనుకోండి మీకు ఇది అర్థం కాదు. అందుకని ఫస్ట్ మనం ఇప్పుడు కర్మయోగ పాయింట్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి కర్మయోగ హైయెస్ట్ అని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు. కర్మ పరిత్యాగం కన్నా, అంటే కర్మని వదిలేయడం కన్నా, అంటే నీ విద్యుక్త ధర్మాన్ని వదిలేయడం కన్నా కూడా నువ్వు కర్మ చేయడం బెటర్. పని చేస్తూ నువ్వు ఫలితం మీద ఆసక్తి లేకుండా పనిచేయడం బెటర్. పని కంప్లీట్గా మానేయద్దని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే మనం దేహంలో ఉన్నంతకాలం, మనం అంటే ఇక్కడ ఆత్మ దేహంలో ఉన్నంతకాలం దేహపరమైన కర్మలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. బాడీ పోషించబడాలి అంటే దేహం మెయింటైన్ అవ్వాలి అంటే పని చేయాలి, గాలి పీల్చాలి, నిద్రపోవాలి, తినాలి, ఇవన్నీ కూడా పనుల్లోకే వస్తాయి. అవన్నీ కూడా పనులే. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ విద్యుక్త ధర్మాలు ఉంటాయి. విద్యుక్త ధర్మాలు అంటే హస్బెండ్ వైఫ్ ఏదైతే వాళ్ళ పాత్రలు ఏవైతే పోషిస్తున్నారో ఈ సమాజంలో, వాళ్ళ యొక్క ఫ్యామిలీలో, అవన్నీ కూడా ధర్మాల కిందకే వస్తాయి.
దేహధర్మం, మన యొక్క తర్వాత విద్యుక్త ధర్మాలు, ఆ తర్వాత నిత్య ధర్మం, భగవంతుడి యొక్క సేవ. ఈ 3 చేయాల్సిందే. దేహంలో ఉన్నంతకాలం, ఆత్మ దేహంలో ఉన్నంతకాలం దేహపరమైన కర్మలు చేస్తూనే ఉండాలన్నమాట. అందుకనే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి వాళ్ళు దేహంలోనే ఉంటారు కదా, దేహంలో ఉన్నప్పుడు ఏంటంటే ఏ పని చేయకుండా ఒక క్షణం కూడా మనం ఉండలేం. అది ఆల్రెడీ సెకండ్ చాప్టర్లో చెప్పాడు, నహి కస్య క్షణమపి జాతుతిష్ట అకర్మకృత్ అని. అంటే క్షణం పాటు కూడా మనం ఏ పని చేయకుండా ఉండలేం. కనురెప్పలు ఆర్పినా కూడా పని చేయడం కింద లెక్క, గాలి పీల్చినా కూడా పని చేయడం కింద లెక్క. సో ఎప్పుడు మనం కాన్స్టెంట్గా పని చేయకుండా అయితే ఉండలేం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. బెటర్ ఏంటంటే మన నేచర్కి తగినట్టు పనిలో ఎంగేజ్ అవ్వడమే బెటర్ అని చెప్పి చెప్తున్నాడు. కర్మని సన్యసించొద్దు అని చెప్పి చెప్తున్నాడు. అంటే పని వదిలేయద్దు, విద్యుక్త ధర్మాలను వదిలేయొద్దు అని చెప్పి చెప్తున్నాడు. సో ఈ విద్యుక్త ధర్మం చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మనకి స్లోగా జ్ఞానంలోకి దారితీస్తుంది. ఏ జ్ఞానంతో పనిచేస్తే ఇంకా తొందరగా మనం అటాచ్మెంట్లు లేకుండా బయటకు వచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు అర్జునుడికి ఏది బెటర్ అని చెప్పాడంటే కర్మ చేయడం బెటర్ నీకు అని చెప్పి చెప్పాడు. ఈ వైరాగ్యం అనేది ఏంటంటే జనరల్గా సన్యాసం తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాలని వదిలేస్తారనమాట. ఖాళీగా కూర్చొని తిని కూర్చోవడం కోసం కాదు విద్యుత్ ధర్మాలు వదిలేసేది వాళ్ళు. అంటే హయ్యర్ దాని మీద ఫోకస్ చేయడం, మోక్ష సాధన కోసం ఫోకస్ చేయడం కోసం విద్యుత్ ధర్మాలు వదిలేసేసి కేవలం దాని మీద ఫోకస్ పెడతారన్నమాట. అండ్ యాక్చువల్ సెన్స్లో చూస్తే ఈ సన్యాసం అనేది ఏంటంటే, సన్యాసం అన్న వైరాగ్యం అన్న ఒకటే. ఇక్కడ 2 మాటల్ని కంబైన్ చేసి చెప్తున్నా చూడండి. సన్యాసం అన్న, వైరాగ్యం అన్న, రినౌన్సియేషన్, ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట. ఈ వైరాగ్యం దగ్గరికి వచ్చేసరికి ఒక 5 రకాల వైరాగ్యాలు ఉన్నాయి మనకి. ఆ 5 రకాల వైరాగ్యాలు ఏంటంటే, ఒకటి ఫల్గు వైరాగ్యం అంటారు. ఫల్గు వైరాగ్యం అంటే ఏంటంటే ఇన్కంప్లీట్ వైరాగ్యం అన్నమాట. అంటే ఎలా అంటే చాలామంది ఏమనుకుంటారు, ఇంట్లో హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళు అనుకున్నట్టు లేకపోవడం, లేకపోతే పిల్లలు వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే, అబ్బా నాకు ఇంకా ఈ జీవితం అంటే విరక్తి కలిగింది, సంసారం అంటే విరక్తి కలిగింది, వైరాగ్యం వచ్చేసింది నాకు, నేను సన్యాసించేస్తాను అంటారు చూసారా. నాది సంసారాన్ని వదిలేస్తాను, ఇక నేను నాకు వైరాగ్యం వచ్చేసింది అంటారు. అంటే మన లైఫ్లో కండిషన్స్ సరిగ్గా లేకపోతే వైరాగ్యం వచ్చేస్తుంది చూసారా, అది ఇన్కంప్లీట్ వైరాగ్యం అంటారు. అది ఫాల్గు వైరాగ్యం అనమాట. అంటే టెంపరీగా నీకు అన్ని కండిషన్స్ అన్నీ బాగుంటే నీకు వైరాగ్యం రాదు. కండిషన్స్ బాగాలేవు కాబట్టి వైరాగ్యం వచ్చేస్తుంది. నాకు ఇది వద్దు, నేను వదిలేస్తాను, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు అని అంటారు. అది ఫల్గు వైరాగ్యం అంటారు అనమాట. అండ్ ఇంకా వాళ్ళు ఇంకా ఏంటంటే అంతా ఈ భౌతిక ప్రపంచంలో నా ప్రతిదీ భౌతికమే, ఇదంతా ఇక అసలు నాకు అంత ఆధ్యాత్మికంలో కలిపితే ఇదంతా భౌతికమే అని చెప్పి అన్ని భౌతికమైన వస్తువులను కూడా రిజెక్ట్ చేస్తారు కొంతమంది అయితే. ఇది 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 భౌతిక పదార్థం, ఈ డబ్బు భౌతికం, ఈ ధనం ఈ నగలు బంగారాలు ఇవన్నీ భౌతికమైనవి అని చెప్పి అన్నిటినీ వదిలేస్తారు మరి. ఇది కూడా యాక్చువల్గా ఫాల్గు వైరాగ్యం అనిపిస్తుంది. ఫాల్గు వైరాగ్యం అంటే ఇన్కంప్లీట్ అనమాట, అసంపూర్ణ వైరాగ్యం అనమాట ఇది. ఇంకొక రకమైన వైరాగ్యం ఏంటంటే మర్కట వైరాగ్యం అంటారు. మర్కటం అంటే తెలుసా? మర్కటం కోతి. కోతి కూడా వైరాగ్యం ఉంటుంది. కోతికి కూడా అది ఒంటి మీద బట్టలు కూడా కట్టుకోదు కనీసం. మనమైతే కనీసం బట్టలు వేసుకుంటాం, బట్టలు కూడా వేసుకుంటా, వెజిటేరియన్ ఫుడ్ అయితే తింటుంది, అది కూడా శాకాహారే కోతి కూడా. కానీ దాని ప్రాబ్లం ఏంటంటే దానికి ఆపోజిట్ సెక్స్ తోటి ఎంజాయ్మెంట్ ఇష్టం. దానికి బట్టలు కట్టుకోదు, శాకాహారం తింటుంది, కానీ ఎంజాయ్మెంట్ కావాలి దానికి. అది మర్కట వైరాగ్యం అంటారు అనమాట. మూడోది అంటే ప్రసూతి వైరాగ్యం. డెలివరీ అయినప్పుడు జనరల్గా ఆడవాళ్ళకి కలిగే వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అంటారు అన్నమాట. బహిక జన్మలో పిల్లలు కనుకుంటారు, మళ్ళీ పిల్లలకి అంటారు. ఇంకొక రకమైన వైరాగ్యం అంటే శ్మశాన వైరాగ్యం. శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎవరైనా చనిపోతే శ్మశానానికి వెళ్తే వాళ్ళ దేహం కాలిపోతుంటే చూసి, అయ్యో జీవితం అంటే ఇంతే కదా, రేపొద్దున నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి రావాల్సి వస్తుంది కదా అనుకుంటారు. క్షణం పాటు వైరాగ్యం వస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చేయంగానే మళ్ళీ ఆ వైరాగ్యం పోతుంది, నిలబడదనమాట. ఇవన్నీ ఈ టెంపరీ వైరాగ్యాలు అనమాట. ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఫల్గు వైరాగ్యం, మర్కట వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అన్నీ టెంపరీ వైరాగ్యాలు. ఇంకొక వైరాగ్యం ఉంది, అదేంటే యుక్త వైరాగ్యం అంటారు. ఆ యుక్త వైరాగ్యం పర్మనెంట్ వైరాగ్యం. యాక్చువల్గా యుక్త వైరాగ్యం ఏంటంటే భౌతిక జగత్తులో దేనిని రిజెక్ట్ చేయరు, వాళ్ళు దేనిని వ్యతిరేకించరు. వాళ్ళ పొజిషన్ కూడా, వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎలాంటి లైఫ్ వచ్చినా కూడా దాన్ని కూడా రిజెక్ట్ చేయరు అనమాట. ఏ కండిషన్ ఇచ్చినా కూడా ఓకే, ఇది నా మంచి కోసం ఇచ్చాడు, దీన్ని యూజ్ చేసుకుని నేను ఎలాగ మోక్ష సాధన చేయాలని చెప్పి ఆలోచిస్తారు. అండ్ ప్రతిదీ వాళ్ళకి అందుబాటులో ఉన్న ప్రతి దాన్ని కూడా భగవంతుడి సేవలో వినియోగించడానికి చూస్తారట. అది యుక్త వైరాగ్యం అంటే స్మార్ట్ రినౌన్సియేషన్ అంటారు అన్నమాట. ఇది కంప్లీట్ రినౌన్సియేషన్ అన్నమాట, అంటే కంప్లీట్ వైరాగ్యం. అండ్ ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలంటే, అసలు మనం వైరాగ్యం వచ్చి మనం దేన్నన్నా వదిలేయాలి అంటే, మనం సన్యసించాలి అంటే ఫస్ట్ మనకి చెంది ఉండాలి. మనం దేన్నైనా సన్యసించాలంటే అది మనకి ముందు చెందిందై ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పబ్లిక్ ప్లేసెస్ కొన్ని ఏంటంటే ఒక తాజ్మహల్ ఉంది. ఓకే,
తాజ్మహల్ నాకు చెందింది కాదు. ఓకే, నాకు తాజ్మహల్ అంటే నాకు విరక్తి వచ్చింది, నేను దాన్ని వదిలేస్తున్నాను, నేను దాన్ని సన్యసిస్తున్నా. తాజ్మహల్ అంటే ఏమైనా ఉపయోగం ఉందా? అది ఫస్ట్ ప్లేస్లో నీది కాదు. అది నేను తాజ్మహల్ అని చెప్తే మనకు అందరికీ ఆశ్చర్యం, నవ్వు వస్తుంది. ఓకే, తాజ్మహల్ అని ఏమే మంది కాదు కదా, దాన్ని మనమేమిటి త్యాగం చేసేది అని అనుకుంటాం. మన దేహం దగ్గరికి రండి. మన దేహం మనదా? దేహం అంటే నాది నాది అంటున్నాం. ఈ దేహం కూడా మనది కాదు. దీన్ని కూడా మనం ఏం వదిలేయలేం. అదే మనం వదిలేస్తున్నాం ఒక స్టేజ్లో. ఏది మనది కాదు ఈ ప్రపంచంలో చెప్పాలంటే. ఈశోపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుంది. ఈశోపనిషత్తులో శ్లోకం ఏంటంటే, ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్యం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృధ కస్య స్విద్ధనం. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ భగవంతుడికి సంబంధించిన ఆస్తి. ఈశావాస్యం అంటే ప్రపంచంలో ప్రతి వస్తువు, ఐదర్ కదిలేది కదలంది అన్ని కూడా భగవంతుడికి సంబంధించినవి. మనకి దాని మీద ఏం హక్కులు లేవు. ఈవెన్ దో మనం ఇల్లు కట్టుకున్నా, నా పేరు మీద ఉంది, ఇల్లు రిజిస్టర్ చేసి పెట్టుకున్నా కూడా కొంతకాలం నీ పేరు మీద ఆ ఇల్లు ఉంటుంది. ఒకసారి నువ్వు దేహం వదిలేసిన తర్వాత ఆ ఇల్లు నీ పేరు మీద ఉండదు, వేరే వాడి పేరు మీదకి వెళ్ళిపోతుంది. వాడి పేరు మీద కూడా కొంతకాలం ఉంటుంది, తర్వాత వాడి దేహం వదిలేసిన తర్వాత ఇంకోటి పేరు మీద వెళ్తుంది. ఎవరు శాశ్వతంగా దేన్ని తీసుకుని వెళ్ళలేరు. అంటే ఎవరిది శాశ్వతంగా ఏది కాదు, అన్ని భగవంతుడి ఆస్తి. కొన్నాళ్ళు మన పేరు పెట్టుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఈ సావాస్యం అంటే ఇది. ఏది మనం పట్టుకెళ్ళలేం, అంటే ఏది మంది కాదు. చివరికి దేహం కూడా మంది కాదు, అది కూడా వదిలేసి వెళ్ళిపోతాం మనం. సో అలాంటప్పుడు మనం సన్యసించడం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఏది సన్యసిస్తాం మనం? ఏది నాది కాదు అని వదిలేస్తాం? నేను దీన్ని వదిలేస్తున్నాను, ఇది నాది, నేను వదిలేస్తున్నాను అని చెప్పడానికి లేదు. ఏది మంది కాదు ఫస్ట్ ప్లేస్లో. అప్పుడు ఏం చేయాలంటే యుక్త వైరాగ్య ప్రిన్సిపల్ వస్తుందన్నమాట. ఏది మంది కాదు, కానీ భగవంతుడు మనకి అందుబాటులో కొన్ని వస్తువులు ఇచ్చాడు కాబట్టి వాటిని మనం భగవంతుడికే తిరిగి అర్పించడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం ఈ కర్మబంధాల నుంచి బయటకు వస్తామని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇక్కడ ఇందులో ఇంకా ఏంటంటే, ఇప్పటిదాకా కర్మయోగం గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ కర్మయోగానికి చిన్న ట్విస్ట్, భక్తిలోకి కనుక కన్వర్ట్ చేస్తే దీన్ని మన హార్ట్ మొత్తం ప్యూరిఫై అయిపోతుంది. కర్మయోగం ఏంటంటే ఓన్లీ వైరాగ్యం దగ్గర, అంటే మనం ఫలితాల మీద ఆసక్తి ఉండకూడదు, ఫలితాలను వదిలేయాలని అనుకుంటుంటాం కదా. జస్ట్ భక్తిలోకి టర్న్ చేసాం అనుకోండి, ఫలితాలని భగవంతుడికి అర్పించేయాలి. మనం అర్పించడం కనుక మొదలు పెడితే ఆటోమేటిక్గా మన హృదయం శుద్ధి అయిపోతుంది అన్నమాట. ఆటోమేటిక్గా ఆ సెపరేట్గా ఎంజాయ్ చేయాలనే డిజైర్ కూడా పోతుంది అన్నమాట. జస్ట్ చిన్న స్టెప్, డిటాచ్మెంట్ నుంచి డివోషన్లోకి తీసుకెళ్ళామంటే చాలు. సో ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? రెండు బెటరే. కర్మయోగం బెటరే, కర్మ సన్యాసం రెండు బెటరే, రెండు మోక్షానికి దారితీస్తాయి. కానీ బెటర్ ఏంటంటే కర్మయోగం చెయ్యి అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఏది సూట్ అవుతుంది? ఇప్పుడు అర్జునుడి ప్లేస్లో ఉన్నవాడు, అర్జునుడు ఒక గృహస్థ, అర్జునుడికి కర్మయోగాన్ని సజెస్ట్ చేస్తున్నాడు అంటే దాని అర్థం మనకి కూడా కర్మయోగాన్ని సజెస్ట్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. ఓకే, టెంపరీ. ఓకే, ప్రస్తుతం మనం భక్తి యోగంలోకి ఇంకా రాలేదు కాబట్టి నేను ప్రస్తుతానికి కర్మయోగం సజెస్ట్ చేస్తున్నాడు. పని మానేమని కృష్ణుడు ఎప్పుడు చెప్పడు, పని చెయ్యాలి. కానీ పని ఏ మూడ్లో చేయాలనేది అదే కీలకం అన్నమాట. అది తెలుసుకుంటే చాలు, మనకు భగవద్గీత అర్థమైపోయినట్టు. ఓకే ఓకే సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఇంకేం చెప్తాడో చూద్దాం. ఓకే, థర్డ్ శ్లోకం. జ్ఞేయ సనిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. కర్మఫలములను ద్వేషించడు గాని కోరుడు గాని చేయని వాడు నిత్య సన్యాసిగా తెలియబడును. ఓ మహానుభావుడైన అర్జున, ద్వంద్వముల నుండి విడిబడి ఉండు అట్టివాడు లౌకిక బంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు. సరే, అలా చెప్పాడు కృష్ణుడు. నిత్య సన్యాసి, నిజమైన సన్యాసి అంటే ఎలా ఉంటాడంటే, కర్మ ఫలాల్ని ద్వేషించడు, కర్మని ద్వేషించడు, దేన్ని ద్వేషించడు అన్నమాట. ఏది కోరుకోడు, ఇది కావాలని అనుకోడు, ఇది వద్దు నాకు ఇలాగే కావాలి, ఇలా వస్తే బాగుంటుంది నా లైఫ్, ఇలా వస్తే బాగుండదు, ఇది వద్దు ఇది కావాలి, ఇలా ఏం అనడనమాట. వాట్ ఎవర్ ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తాడనమాట. అండ్ వాడు ఎందుకని అలా యాక్సెప్ట్ చేయగలుగుతాడు? నిజమైన సన్యాసి అనేవాడు ఎలా ఎందుకు చేయగలుగుతాడంటే, వాళ్ళకి వాళ్ళ యొక్క సహజ స్థితి తెలుసు అనమాట. వాళ్ళ సహజ స్థితి ఏంటంటే భగవంతుడికి యొక్క సేవకుడిని నేను అనే భావనలో ఉంటాడు. ఇప్పుడు సేవకుడు ఎప్పుడు తన యొక్క మాస్టర్కి సేవ చేయాలని అనుకుంటుంటాడు అంతే. భగవంతుడు, మనందరం కూడా భగవంతుడి సేవకులేమే. జీవేర స్వరూప నిత్యేర కృష్ణదాస్, మనందరం కృష్ణుడి యొక్క దాసులం. సహజ స్థితి అదనమాట, ఎప్పుడు భగవంతుడి సేవలో ఉండాలి. ఆ సేవలో ఉన్నప్పుడు ఏంటంటే తనకు తాను స్పెషల్గా ఎంజాయ్ చేయాలని ఉండడు. తనకి ఏదొస్తే అదే యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. ఇది కావాలి ఇది వద్దని ఏమి ఉండదు అన్నమాట. అప్పుడు ఏంటంటే రిజల్ట్ ఏంటంటే కంప్లీట్గా సాటిస్ఫైడ్ అనమాట, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఆత్మ సంతోషంలో ఉంటాడు, ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు అనమాట.
ఎందుకంటే ఇది కావాలని కోరుకోడు, ఇది వద్దని చెప్పడు. కంప్లైంట్స్ ఉండవు అనమాట. మెటీరియల్ కండిషన్స్ ఎలా ఉన్నా లమెంటేషన్ ఉండదు, శోకాలు ఉండవు, మోహాలు ఉండవు. సో ఇది జీవన్ ముక్త స్థితి అనమాట. ఈ నిత్య సన్యాసి ఏదైతే చెప్తున్నాడో, సన్యాసం అంటే కాషాయ బట్టలు కట్టుకోవడం కాదు, యాక్చువల్గా ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట. ఇలా ఉండడం, లైఫ్లో ఇలా లీడ్ చేయడం వల్ల ఈవెన్ దో ఎలాంటి బట్టలు కట్టుకున్నా ఆ మనస్తత్వం అలా ఉంటుంది అనమాట. సన్యసిస్తారు అనమాట మనసులోనే. జీవన్ముక్త స్థితి అంటారు దీన్ని. వాళ్ళు ఈ భూప్రపంచం, ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటారు, మన మధ్యనే ఉంటారు, కానీ ముక్తి వచ్చేసినట్టే అనమాట వాళ్ళకి. అలాంటి స్థితి గురించి చెప్తున్నాడు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఏమంటారు? అలా కనుక ఉంటే ఈ ద్వంద్వాల నుంచి విడిపడి లౌకిక బంధాలను సులభంగా దాటేస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. సో 4, 5 కలిపి చదువుతాను. 4, 5 ఒకటే థీము. ఓకే, 4. సాంఖ్యయోగో పృథక్ బాలా ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయో విందతే ఫలం. కేవలము అజ్ఞానులే భక్తి యోగము, కర్మయోగము, భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనానికి సాంఖ్యము భిన్నమైనదని పలుకుతారు. ఈ రెండు మార్గాలలో ఒక్కదానినైనా చక్కగా అనుసరించిన వాడు రెండింటి ఫలాలను పొందుతాడని నిజంగా పండితులైన వారు చెబుతారు. 5th కూడా చదువుతున్నాం. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యతత్వపు విశేషణాత్మకమైన అధ్యయనం ద్వారాను పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారా కూడాను పొందబడునని ఎరిగి అట్టి సాంఖ్య మరియు భక్తి యోగము రెండును ఒకే స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించువాడు యథార్థ దృష్టి కలిగిన వాడగును. థ్యాంక్ యూ. ఇక్కడ 2 మాటలు చెప్తాడు. సాంఖ్యం అంటున్నాడు, జ్ఞానయోగం అంటున్నాడు, కర్మయోగం అంటున్నాడు. సాంఖ్యం అన్నా జ్ఞానయోగం అన్నా ఒకటే. సాంఖ్యయోగం, జ్ఞానయోగం రెండు ఒకటే. ఎందుకంటే రెండు కూడా నాలెడ్జ్ బేస్డ్ అనమాట. సాంఖ్యం అని మాట్లాడినా కూడా, జ్ఞానం అని చెప్పినా కూడా రెండు జ్ఞానయోగాన్ని సూచిస్తాయి అనమాట. ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు? ఎవరైతే అజ్ఞానం ఉంటారో వాళ్ళే, అంటే ఈ కర్మయోగాన్ని ఈ జ్ఞానయోగాన్ని డిఫరెంట్ అని చెప్తారు. రెండు వేరే వేరే మార్గాలని చెప్తారు. కానీ ఈ రెండు మార్గాల్లో దేన్ని అనుసరించినా కూడా రెండిటి ఫలమును పొందగలుగుతాడని చెప్పి ఫస్ట్ శ్లోకంలో చెప్పాడు. రెండో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ భక్తి యోగం చెప్తున్నారు కదా, కర్మయోగం, నిష్కామ కర్మయోగం కనుక ప్రాపర్ కాన్షియస్నెస్ లో చేస్తే అది భక్తి యోగమే అని చెప్పుకున్నాం మనం. జస్ట్ చిన్న స్లైట్ గీత డిఫరెన్స్ అనమాట. నిష్కామ కర్మయోగం భగవంతుడికి అర్పించి చేస్తే అది భక్తి యోగం అయిపోతుంది. ఇంకా కర్మయోగం అనేది సెపరేట్గా ఏమి ఉండదు అనమాట. అందుకని ఈ మాటలు కృష్ణుడు మార్చి వాడుతున్నాడు. ఒకచోట భక్తి యోగం అంటాడు, ఒకచోట కర్మయోగం అంటాడు, ఒకసారి జ్ఞానం అంటాడు, ఒకసారి సాంఖ్యం అంటాడు. ఈ మాటలన్నీ ఒకటే. మనం దాని యొక్క అర్థం కనుక మనకు పూర్తిగా తెలిస్తే రెండు ఒకటే అని చెప్పి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తుందంటే, జ్ఞానయోగం ద్వారా పొందేది, కర్మయోగం ద్వారా పొందేది ఒకటే. రెండు వేరే వేరే మార్గాలు కావు. దారులు వేరేగా కనిపించినప్పటికీ వాటి గమ్యం ఒకటే, అంతిమ లక్ష్యం ఒకటే అని చెప్పి చెప్తున్నాడు. యోగానికి లక్ష్యం ఏంటంటే, అంతిమ లక్ష్యం విష్ణువు, అంటే భగవంతుడు అనమాట. భగవంతుడిని చేరుకోవడమే యోగ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. యోగం అనే మాట వచ్చింది అంటే భగవంతుడితో కనెక్షన్ అని అర్థం చేసుకోండి. యోగం అంటే భగవంతుడితో కనెక్షన్. మీరు జ్ఞానంలో వెళ్ళి కనెక్ట్ అవుతారా, కర్మయోగం ద్వారా కనెక్ట్ అవుతారా, భక్తి యోగం ద్వారా కనెక్ట్ అవుతారా అని డిసైడ్ చేస్తే దేనిలోంచి వెళ్ళినా ఒకటే. అంతిమ లక్ష్యం అన్నిటికీ భగవంతుడు ఒకటే. యోగం అనే మాట వచ్చిందంటే భగవంతుడు ఉంటాడు అక్కడ. ఇవి రెండు సెపరేట్ దారుల్లా కనిపిస్తున్నాయి, కానీ రెండిటి లక్ష్యం ఒకటే అని చెప్పి చెప్పాడు. కానీ కృష్ణుడు ఎందుకని రిపీటెడ్గా కర్మ, అంటే ఇక్కడ నిష్కామ కర్మ అంటే భక్తి యోగం అని చెప్పినాం కదా, ఎందుకు భక్తిని ఎక్కువ చెప్తున్నాడంటే అది ఈజియెస్ట్ వే అని చెప్పి కృష్ణుడికి తెలుసు. జ్ఞానయోగ మార్గం చాలా డిఫికల్ట్. ఈవెన్ దో మనకేదో ఆ నాలెడ్జ్ని తెచ్చుకోవడమే కదా, జ్ఞాన సముపార్జనే కదా అంటారు. నాలెడ్జ్ ఒకటే కాదు ఇంపార్టెంట్, నాలెడ్జ్లో మళ్ళీ కర్మ చేయాలి. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మనం దాన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ చేయాలన్నమాట. జ్ఞానాన్ని యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ ఇస్ కర్మయోగం మళ్ళీ. అందుకని ఏది ఈజియెస్ట్ అంటే, నువ్వు భక్తితోటి కనుక పనిచేస్తే, అంటే నిష్కామ కర్మ కనుక చేసి నాకు కనుక ఫలితాలను అర్పిస్తే ఈజీగా వస్తావు నువ్వు. జ్ఞానయోగం లిటిల్ బిట్ డిఫికల్ట్ పాత్ అని చెప్పి కృష్ణుడికి తెలుసు ఆల్రెడీ. జ్ఞానయోగ పాత్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే జ్ఞానయోగంలో జనరల్గా ఫస్ట్ ఏంటంటే భగవంతుడి యొక్క నిరాకార తత్వాన్ని గురించి ఎక్కువ జ్ఞానయోగంలో ఉంటుందన్నమాట. అంటే మన వేదాల్లో చాలా చోట్ల అంతా భగవంతుడి నిరాకార తత్వం గురించి చాలా ఎక్కువ స్ట్రెస్ ఇస్తారు. అక్కడ భగవంతుడికి రూపం లేదు, ఆయన నిరాకారుడు, ఇవన్నీ చెప్తారు కదా. ఆ పాత్లో ఏమవుతుందంటే, నిరాకార మార్గంలో వెళ్తుంటే
చాలా డిఫికల్ట్ పాత్. అది కృష్ణుడు స్వయంగా 12th చాప్టర్లో చెప్తాడు. మీరు కావాలంటే మనకు 12th చాప్టర్ వచ్చినప్పుడు తెలుస్తుంది. 12th చాప్టర్ భక్తి యోగంలో వస్తుంది. అందులో కృష్ణుడు ఏం చెప్తాడంటే 12.5లో చెప్తాడు అనమాట. ఈ మార్గంలో కనుక అర్జునుడు అడుగుతాడు, నీ నిరాకార మార్గం బెటరా లేకపోతే నీ రూపాన్ని పూజించడం బెటరా అంటే కృష్ణుడు చెప్తాడు, నిరాకార మార్గం చాలా డిఫికల్ట్ పాత్, నన్ను తెలుసుకోవాలి నిరాకార రూపంలో నన్ను కనుక తెలుసుకోవాలంటే చాలా కష్టం అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే దాంట్లో డిఫికల్టీస్ ఎక్కువ ఉంటాయి. దేహంలో ఉన్నవాడు నిరాకారాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పి కృష్ణుడు అక్కడే చెప్తాడనమాట. కృష్ణుడు ఇక్కడ కూడా సజెస్ట్ చేసేది ఇదే, నువ్వు ఈ నిష్కామ కర్మయోగ పాతికి రా అని చెప్పి చెప్తున్నాడు అర్జునుడికి కూడా. ఎందుకని అంటే జనరల్గా అర్జునుడు ఒక కామన్ మ్యాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. కామన్ మ్యాన్ ఏంటంటే అందరూ హౌస్ హోల్డర్స్ ఉంటారు, అందరూ పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డలతో జీవిస్తూ ఇంట్లో ఉద్యోగాలు చేసుకుంటూ వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు. నువ్వు సడన్గా నిరాకారం అనేసరికి ఏంటంటే నువ్వు ముందు సన్యాసం తీసుకోవాలి, ఫస్ట్ జ్ఞానయోగ పాత్రలో సన్యాసించాలి. అది అందరూ చేయలేరు. సో బెటర్ ఏంటంటే ఆ సన్యాస ప్రిన్సిపల్ని తీసుకుని కర్మయోగాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఈజీగా నా దగ్గరికి వస్తావు. నువ్వు పని చేసుకుంటూనే ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ పిల్ల పాపాలతో ఉంటూ సంసారంలో ఉంటూ చక్కగా నా దగ్గరికి వచ్చేయచ్చు. జ్ఞాన మార్గం డిఫికల్ట్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరు ఒక షర్టు మీ షర్టు చిరిగిపోయింది, షాప్కి వెళ్ళారు, షర్ట్ కొనుక్కోవాలనుకున్నారు. అక్కడ 2 షర్ట్లే ఉన్నాయి. ఒక షర్ట్ ఏమో చాలా అద్భుతంగా ఉంది, చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటే, కానీ అది మీకు పట్టట్లేదు, సరిగా మీకు ఫిట్టింగ్ సరిగా లేదు. రెండో చొక్కా నార్మల్గా ఉంది, కానీ మీకు కరెక్ట్గా ఫిట్ అయింది. మీరు ఏం కొనుక్కుంటారు చెప్పండి? ఏం కొనుక్కుంటారు? ఏ షర్ట్ కొనుక్కుంటారు? ఒకటి అద్భుతంగా ఉంది, మీకు ఫిట్ అవ్వట్లేదు. రెండోది బాగోలేదు, కొంచెం మామూలుగా ఉంది, కానీ మీకు ఫిట్ అయింది. నార్మల్ వన్ ఫిట్ అయ్యేది. అందరూ చేసే పని ఏది ఫిట్ అయితే అది వేసుకుంటాం కదా. అందుకని కృష్ణుడు జనరల్గా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ఈ గృహస్థ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే కర్మయోగ పాత్ ఈజ్ బెస్ట్ పాత్ అనమాట. అది కూడా సన్యాసం అనే ప్రిన్సిపల్ని తీసుకోవాలంటే రిజల్ట్ మీద ఆసక్తి లేకుండా కర్మ చేయడం అనేది ప్రిన్సిపల్ని చెప్తున్నాడు కృష్ణుడు. కంప్లీట్గా కర్మ సన్యాసం చేయమని చెప్పి చెప్పట్లేదు అనమాట. కర్మ సన్యాసం 2 మోక్షాన్ని తీసుకెళ్తాయి, కర్మయోగం కూడా. కానీ కర్మ సన్యాసాన్ని కృష్ణుడు రికమెండ్ చేయటం లేదు, ఎందుకంటే అందరూ చేయలేరు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ లేదు, రెండింటికి అల్టిమేట్ గోల్ ఒకటే అని చెప్పి చెప్తున్నాను. 2 పాత్రలు ఒకటే గోల్. నీకు ఈజీ పాత్ ఏంటంటే నిష్కామ కర్మ అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఓకే, సిక్స్త్ శ్లోకం చూద్దాం. ఇప్పుడు ఏం చెప్తాడు కృష్ణుడు ఇంకా. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. భక్తియుత సేవయందు నియుక్తుడు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవరును సుఖమును పొందలేరు. కానీ భక్తి యోగమునందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు. సో చెప్పారు. ఇప్పుడు కృష్ణుడు కూడా చెప్తున్నాడు, కేవలం అంటే భక్తి అనే పాయింట్ లేకుండా, భక్తి ఆస్పెక్ట్ లేకుండా ఒకటేసారి మనం కర్మత్యాగం చేసేసాం అనుకోండి, కర్మను విద్యుక్త ధర్మాలన్నీ వదిలేసి సన్యాసించేద్దాం డిసైడ్ అయిపోయాం అనుకోండి, సంసారం మీద విరక్తి కలిగి మన ఇంట్లో వాళ్ళ వ్యవహారాలు నచ్చక విరక్తి కలిగి సన్యాసం తీసేసుకుందాం అనుకున్నాం అనుకోండి. ఎందుకు అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే హార్ట్ ప్యూరిఫై కాలేదు, ఇంకా లోపల మనకి ఆ చికాకులు కోపాలు అన్నీ ఉన్నాయి. వస్తుత పరిస్థితులు బాగాలేగాడి సన్యాసించేసాం మనం, కానీ మనసులో ఆ కోరికలు అవి ఇంకా ఉన్నాయి, అవేం పోలేదు కదా, మళ్ళీ అవి బయటకు వస్తాయి. ఆ సన్యాసం తీసుకున్న తర్వాత ఏంటంటే ఇలాంటివన్నీ బయటకు వస్తాయి, డిస్టర్బెన్స్ అనమాట. మళ్ళీ ఆ భ్రష్టత్వం వస్తుంది. అంటే యాక్చువల్గా సన్యాస మార్గంలో భ్రష్టుడు అయినట్టు అనమాట. మళ్ళీ కోరికలు మళ్ళీ జనరేట్ అవుతాయి వెనక్కి వచ్చి. అందుకని భక్తి అంటే హృదయం ప్యూరిఫై కాకుండా, హార్ట్ ప్యూరిఫై కాకుండా కర్మ సన్యాసం ఎవరు చేయకూడదు అని చెప్పి చెప్తున్నాడు. అలా చేస్తే ఎవరు సుఖం పొందలేడు, ఎందుకంటే యాక్చువల్ అల్టిమేట్ గోల్ని వాడు ఎవడు సాధించలేడు అనమాట. అలా కాకుండా కనుక భక్తితో కనుక నీ కర్మలు చేస్తూ ఉంటే నువ్వు ఈజీగా నన్ను తెలుసుకోగలవు అని చెప్పి కృష్ణుడు రికమెండ్ చేస్తున్నాడు ఇక్కడ. ఈజియెస్ట్ పాత్ ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్ అనేది జ్ఞాన మార్గం చాలా ఇంపార్టెంట్ అనమాట. హార్ట్ ప్యూరిఫై కాకుండా కోరికలు భౌతికపరమైన కోరికలు అన్నీ పోకుండా సన్యాసిస్తే ఇట్ క్రియేట్స్ డిస్టర్బెన్స్ టు ద సొసైటీ అనమాట. సన్యాసి అనేవాడు పతనం చెందితే సొసైటీ మొత్తం భ్రష్టు పట్టేస్తూ ఉంటారు. అది అందుకని కృష్ణుడు మామూలు పాత్రనే రికమెండ్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 7th శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. భక్తితో పనిచేసేవాడు విశుద్ధాత్ముడు, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడై ఉంటాడు. ప్రతి ఒక్కడు అతనికి ప్రీతిపాత్రుడై ఉంటాడు. ఎల్లప్పుడూ పనిచేస్తున్నప్పటికీ అట్టి వాడు
ఏనాడు బద్ధుడు కాడు. ఉమ్. ఇక్కడ ఇక్కడ ఏంటి సిమ్టమ్స్ చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. ఉమ్, ఒకటి యోగయుక్త యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాడు. అంటే ఎవరైతే కర్మ చేస్తూ భక్తితో ఉండి కర్మ చేస్తూ, అంటే నిష్కామ కర్మ యోగంలో ఉండి ఎవరైతే చేస్తూ ఉంటారో పనిని, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హృదయం ప్యూరిఫై అవుతుంటుంది స్లోగా. భక్తిపరమైన సేవ ద్వారా వాళ్ళ హృదయం పరిశుద్ధం అవుతుంటుంది. వాళ్ళ మనస్సుని, ఇంద్రియాలను కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఆటోమేటిక్గా వాళ్ళు అందరికీ ప్రియమైన వారు అవుతారని చెప్పి చెప్తున్నారు. హీ ఈస్ డియర్ టు ఎవరి వన్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ డియర్ టు హిమ్. అంటే వాళ్ళు ఎందుకలా అందరికీ ప్రియమైన వాళ్ళు ఎందుకు అవుతారంటే వాళ్ళు ఎవరి మధ్యలో డిస్టింక్షన్స్ చూడరన్నమాట. వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళు, ఇలాంటి ఆలోచనలు అనమాట. అంటే హృదయం ప్యూరిఫై అయ్యే కొద్దీ ఏంటంటే మనుషుల లోపల ఉండే భేదాలు వాళ్ళు చూడరు అనమాట. వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు, వీడు తెల్లాడు, నల్లాడు, ఇలాంటి భేదాలు చూడరన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు చూసేది ఆత్మను అనమాట. ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే చూస్తారో వాళ్ళకి దేహపరమైన భేదాలు ఏం కనపడవు అన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఇలా కనుక పని చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు సర్వీస్ మోడ్లోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సేవాభావంతోనే ఉంటారు. సేవాభావంతో ఉంటే ఆటోమేటిక్గా అందరూ వాళ్ళని ఇష్టపడతారు. ఎవరన్నా మన దగ్గరకు వచ్చి నేను మీకు ఎలా సేవ చేయగలను అని అడిగితే మనకు కూడా వాళ్ళంటే ఇష్టం కలుగుతుంది కదా. అలాంటి మూడ్లో ఉంటారనమాట. మంచి ప్రాబ్లం ఏంటంటే మెటీరియల్ వాళ్ళ ప్రతి వాళ్ళు ఏంటంటే అందరినీ కంట్రోల్ చేయాలని చూస్తారు. సర్వీస్ చేయాలని ఎవరు చూడరు, కంట్రోల్ చేయాలని చూస్తారు. అక్కడే ప్రాబ్లం వస్తుందన్నమాట. ఈగో క్లాషెస్ వచ్చేది అక్కడ. కంట్రోల్ చేయాలని చూసినప్పుడు ఈగో క్లాషెస్ వస్తాయి. నువ్వు సేవ చేయాలని చూస్తే నేను హౌ కెన్ ఐ సర్వ్ యూ అంటే ఈగో అనేది ఎక్కడ వస్తుంది అక్కడ? సేవాభావంతో ఉంటే ఈగో అనేది రాదనమాట. ఇప్పుడు అర్జునుడు ఏంటంటే ప్యూర్ డివోటీ. అర్జునుడు ఇప్పుడు ఇంతమందిని యుద్ధంలో చంపాల్సి వచ్చినప్పుడు జనరల్గా భక్తులు వేరే వాళ్ళకి అన్యాయం చేయరు, వేరే వాళ్ళు ఏమన్నా అనవసరంగా వాళ్ళకి హాని చేయాలని చూడరు. మరి అలాంటప్పుడు అర్జునుడు ఇంత భక్తుడైన వాడు ఎలా అంతమందిని చంపగలుగుతున్నాడు అంటే అర్జునుడు కృష్ణుడికి హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడి యొక్క పర్పస్ ఏంటి, ఆయన కృష్ణుడి అవతారం యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థ. అర్జునుడు ఏంటంటే కృష్ణుడికి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ధర్మ సంస్థాపనలో అర్జునుడు తన పాత్ర పోషిస్తున్నాడు. కృష్ణుడికి సహాయం చేసి ఆ క్షత్రియులందరినీ, అధర్మవర్తనలైన వాళ్ళందరినీ చంపేయడంలో కృష్ణుడికి హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ. అందుకని అర్జునుడికి కూడా కర్మ ఉంటుంది. ఈవెన్ దో అర్జునుడు తాను చేస్తున్నాడు అనే భావంతో కాకుండా కృష్ణుడు చేయిస్తున్నాడు అనే భావంతో చేశాడు కాబట్టి అర్జునుడికి కర్మ ఏమంటలేదు అక్కడ. అర్జునుడు పర్పస్తో వచ్చాడు, కృష్ణుడికి సేవాభావంతో వచ్చాడు. కృష్ణుడు అర్జునుడు ఒక ఇన్స్ట్రుమెంట్లా వాడుకున్నాడు. అది అంటే కాన్షియస్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. పని చేయడం ఒకటే కదా, పనిలో ఎలాంటి కాన్షియస్నెస్తో ఉన్నాం మనం అనే దాని మీద డిసైడ్ అవుతుంది. మనకి ఎలాంటి కర్మ వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది. జనరల్గా ఏంటంటే ఈ నిష్కామ కర్మయోగాన్ని ఎప్పుడైతే రిజల్ట్ మీద మన ఫోకస్ పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా లోపల నుంచి, హార్ట్ నుంచి ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. రిజల్ట్ మీద నాకు ఇది కావాలి, ఇలాంటి రిజల్ట్ కావాలి, నాకు లేకపోతే ఫెయిల్యూర్, లేకపోతే నాకు సక్సెస్ వచ్చింది, లేకపోతే వాడు వేస్ట్, ఇలాంటి ఫీలింగ్స్ రావన్నమాట. వచ్చేది భగవంతుడు నాకు ఇచ్చిన ప్రసాదం కింద భావిస్తే ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా తీసుకోగలిగిన వాడు హార్ట్ ఆటోమేటిక్గా లోపల సాఫ్ట్నెస్ వస్తుంటుంది, ప్యూరిఫై అయిపోతుంటుంది. అప్పుడు అందరినీ ఈక్వల్గా చూడగలిగే శక్తి కూడా వస్తుంది అన్నమాట. అది సో కృష్ణ ఏం చెప్తాడో చూద్దాం. నెక్స్ట్ శ్లోకం. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకున్నాను నేను. ఇదేంటంటే వాళ్ళు పని చేస్తారు ఇలా, అంటే యాక్చువల్గా నిష్కామ కర్మ అంటే కంప్లీట్గా చెప్పాలంటే చిన్న లైన్ చెప్పాను కదా, మధ్యలో భక్తి యోగానికి నిష్కామ కర్మకి చిన్న లైన్ డిఫరెన్స్ ఉంటుంది. అదేంటంటే వైరాగ్యంతో ఫలితం మీద ఆసక్తి లేకుండా పనిచేయడం, ఫలితాన్ని భగవంతుడికి అర్పించడం అని చెప్పాను కదా. ఎవరైతే ఈ భావనలో పనిచేస్తుంటారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సెపరేట్గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటుంది అనమాట. భగవదర్పణ భావనలో పనిచేసే వాడికి ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకోరు, ముందు భగవంతుడికి ఇవ్వాలి ఎంజాయ్మెంట్ అని అనుకుంటారు అన్నమాట. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఏంటంటే దూర్వాసుడు ఒకసారి యమునా నది ఒడ్డున కూర్చుని అక్కడ కాసేపు కూర్చొని తపస్సు చేస్తుంటాడు అనమాట. అయితే గోపికలందరికీ తెలుస్తుంది దూర్వాసుడు వచ్చాడు, ఆయన మహాముని, ఆయనకి సేవ చేయాలి అని చెప్పి అనుకుని ఆయనకి అన్ని వంటలన్నీ వండి పదార్థాలన్నీ రెడీ చేసుకుని వెళ్దా అంటే అక్కడ యమునకి అవతల ఒడ్డున ఉంటాడు దూర్వాసుని, యువతల ఒడ్డు నుంచి వీళ్ళు వెళ్ళాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేము కృష్ణ ఆయన దూర్వాసుని సేవ చేయాలనుకుంటున్నాము, ఇక్కడేమో యమునా నది ఉంది, మేము ఎలా దాటాలో అర్థం కావట్లేదంటే కృష్ణుడు అంటాడు ఒక మాట, మీరందరూ ఒక పని చేయండి, యమున దగ్గరికి వెళ్ళి అనండి కృష్ణుడు నిజమైన బ్రహ్మచారి అయితే మాకు దారి అని చెప్పి అడగండి, యమున దారి ఇస్తుంది లేదా చూడండి అంటారు. వాళ్ళందరూ గోపికలందరూ నవ్వుకుంటారు అనమాట. కృష్ణుడు ఏంటి బ్రహ్మచారి, ఎప్పుడు మాతోనే తిరుగుతుంటాడు కదా, ఆయనే బ్రహ్మచారి అనుకుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళి యమున దగ్గరికి వెళ్ళి యమున కృష్ణుడు కనుక నిజమైన బ్రహ్మచారి అయితే మాకు దారి అనగానే వెంటనే యమున దారి ఇచ్చేస్తుంది. వాళ్ళు ఆశ్చర్యపడుతుంది, ఇంక కృష్ణుడు బ్రహ్మచారి అనుకుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి దూర్వాసుడికి అంతా భోజనం పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఆయన చక్కగా తిని ఫుల్ తేనుస్తాడు, తేనుపు కూడా వస్తుంది,
వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తే వాళ్ళు అంటారు, మళ్ళీ మేము వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ యమున అడ్డుంది, మళ్ళీ ఎలా వెళ్ళాలి, మీరే సాయం చేయాలి అంటారు దూర్వాసుడు. అప్పుడు దూర్వాసుడు అంటాడు, ఒక పని చేయండి, యమున దగ్గరికి వెళ్ళి దూర్వాసుడు కనుక ఉపవాసం ఉన్నట్టయితే నాకు దారి అని అడగండి అంటాడు. అనేసరికి వాళ్ళు ఇంకా నవ్వుకుంటారు, ఇదేంటి ఇప్పుడే కదా మేము పెట్టినన్ని తిని తేంచాడు కూడా, ఎంత ఆయన ఉపవాసం ఉండడం ఏంటి అని నవ్వుకుంటారు. నవ్వుకుని అక్కడికి వెళ్ళి యమున దగ్గరికి వెళ్ళి దూర్వాసుడే కనుక ఉపవాసం చేస్తున్నట్టయితే మాకు దారి ఇవ్వమంటే వెంటనే యమున దారిస్తుంది. వాళ్ళు ఆశ్చర్యపోతారు, మళ్ళీ వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడతారు, ఇదేంటిది నువ్వేమో బ్రహ్మచారి, ఆయనేమో ఇప్పుడే మేము పెట్టినవన్నీ తిని ఆయనేమో నేను ఉపవాసం చేసినట్టయితే దారిమన్నాడు, ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేను మీతో కలుస్తున్నాను, మీ భక్తికి మెచ్చి మీతో ఉంటున్నాను, నేను భౌతికంగా మీతో ఎంజాయ్ చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, మీ భక్తికి మెచ్చి మీతో ఉంటున్నాను. అలాగే దూర్వాసుడు కూడా మీ యొక్క భక్తికి మెచ్చి మీరు తెచ్చినవన్నీ ఆయన తిన్నాడు, ఆయన ఎంజాయ్ చేయాలనే భావంతో తినలేదు, అందుకని ఆయన ఉపవాసం చేస్తున్నట్టే నేను బ్రహ్మచర్యంలో ఉన్నట్టే అని చెప్పి చెప్తాడు అనమాట. అంటే స్పిరిట్ ఆఫ్ ఎంజాయ్మెంట్, సెపరేట్ ఎంజాయ్మెంట్ ఉండదన్నమాట ఈ ఎవరైతే ఈ సాధన చేస్తుంటారో వాళ్ళకి. అంటే సెల్ఫ్ రియలైజేషన్, ఈ ఆత్మ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దేహం అనే దాన్ని ఒక వెహికల్లా చూస్తారు అనమాట. అంటే ఒక కారులో మనం ఎలాగైతే కూర్చొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తామో, ఈ దేహం అనే దాంట్లో కూర్చుని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాం అనమాట. ఆత్మ దేహంలో కూర్చుంది, దేహం తీసుకెళ్తుంది ఎక్కడ కావాలంటే అక్కడికి అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఈ వెహికల్లో కూర్చుని తిరుగుతున్నాం మనం. ఎవరైతే దీన్ని అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళకి ఎలా పనిచేయాలో తెలుస్తుంది భౌతిక ప్రపంచంలో అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏ పని చేస్తున్నా, అక్కడ నిద్రపోతున్నా, తింటున్నా, గాలి పీలుస్తున్నా, ఇవన్నీ కూడా దేహపరమైన కర్మలు జరుగుతున్నాయి. ఆత్మ ఒక సైలెంట్ అబ్జర్వర్. మనము అంటే యాక్చువల్గా మనం జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం అంతే. దేహపరమైన కార్యక్రమాలు జరిగిపోతూనే ఉంటాయి. ఎప్పుడైతే దేహంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో దేహపరమైన కార్యక్రమాలన్నీ క్లోజ్ అయిపోతాయి. అదే అప్పుడు తినలేం. ఈవెన్ దో బాడీ అక్కడే ఉంటుంది, తినలేదు, తాగలేదు, గాలి పీల్చలేదు, బాడీ అక్కడే ఉంటుంది. సోల్ లోపల ఉంటేనే దేహపరమైన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సోల్ బయటకు వచ్చేస్తే దేహపరమైన కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ తినడాలు ఇవన్నీ దేహానికి కావాలి, దేహ పోషణ కోసం జరుగుతున్నాయి ఇవన్నీ. మనం అనుకుంటున్నాం మనమే చేసుకుంటున్నాం, మనమే తింటున్నాం అనుకుంటున్నాం, కానీ ఆత్మ జస్ట్ అబ్జర్వర్ అనమాట అంతే. ఎక్స్పీరియన్సర్, అబ్జర్వర్, అన్నీ చూస్తూ ఉంటుంది. మిగతా అన్ని జరిగేదంతా దేహం కోసం జరుగుతుంటాయి. ఒక్కసారి ఆలోచించండి, తినేది కూడా బాడీని మెయింటైన్ చేసుకోవడం కోసం తింటున్నాం. ఆత్మ తిండితో మెయింటైన్ అవ్వదు. ఆత్మకి ఫుడ్ భగవంతుడి గురించిన విషయాలు ఇవ్వాలి ఆత్మకి. బట్ దేహంలో సోల్ ఉండాలి కాబట్టి మనం తినాలి, పడుకోవాలి, ఇవన్నీ చేయాలి. కానీ వాటికి కూడా లిమిట్ ఉంటుందన్నమాట. ఓవర్ డూ చేయకూడదు అన్నమాట. ఓకే, ఎవరైతే ఇది తెలుసుకుంటారో వాళ్ళు కరెక్ట్గా పనిచేయగలుగుతారు ఈ ప్రపంచంలో అని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ శ్లోకం ఏంటి? 8-9. 8-9 కలిపింది కదా, కలిపి చదువుతున్నాం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిహ్నన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతా ఇతి ధారయన్. దివ్య చైతన్యంలోని నెలకొని ఉన్న వ్యక్తి చూచుట, వినుట, తాకుట, వాసన చూసుట, భుజించుట, నడుచుట, నిద్రించుట, శ్వాస తీసుకొనుట వంటి కార్యములను చేయుచున్నను నిజమునకు తానేమి చేయుచుండునట్లు లేదని తనలోని తాను ఎల్లప్పుడూ ఎరిగి ఉండును. ఎందుకనగా మాట్లాడినప్పుడు, విసర్జించినప్పుడు, గ్రహించినప్పుడు, లేక కన్నులు తెరిచినప్పుడు, లేక మూయినప్పుడు భౌతికములైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయములలో నెలకొనివని, తాను మాత్రము వాటికి దూరముగా ఉండునని అతడు ఎల్లప్పుడూ ఎరిగి ఉండును. ఇదే ఇప్పటిదాకా నేను చెప్పింది ఇదే పాయింట్. భౌతికపరమైన దేహపరమైన కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. ఆత్మ అనేది జస్ట్ ఒక విట్నెస్ లా చూస్తుంటుంది, ఎక్స్పీరియన్స్ చేస్తుంటుంది. మనం దేహభావంలో తాదాత్మ్యం అయిపోయి ఉంటే కనుక సోల్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటుంది అన్ని. అదర్వైజ్ సోల్ జస్ట్ విట్నెస్ అనమాట. మనకి బాధ కలిగినప్పుడు అవన్నీ లోపల మైండ్ ద్వారా, మనసు ద్వారా బాధ అంతా క్యారీ అవుతుంది. మన బాధ కూడా మనసులోంచే ఫీల్ అవుతూ ఉంటాం. ఆత్మకేమీ అంటవు ఇవన్నీ భౌతికం. ఎవ్రీథింగ్ భౌతికం. ఆత్మకి ఏది అంటదు. ఆత్మ జస్ట్ లోపల సాక్షిభూతంలా ఉంటుంది, లోపల జస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటుంది, చూస్తూ ఉంటుంది అనమాట. మనం దేంతో తాదాత్మ్యం చెందాం, మనం దేహభావంతోనా లేకపోతే ఆత్మభావంతో ఉన్నాం అనే దాని మీద మనకి వచ్చే సఫరింగ్ కానీ ప్లెజర్ కానీ ఉంటుంది అనమాట. మనం దేహభావంలోనే ఉన్నాం అనుకోండి, ఏదన్నా బాధ వస్తే అది మన ఇంకా ఎక్కువ చేసేస్తుంటుంది. ఆత్మభావంలో ఉంటే ఇవంతా బాధ ఉన్నా కూడా ఓకే, ఇది నాకు సంబంధించి నా దేహానికి వస్తుంది బాధ అని చెప్పి అర్థం చేసుకోగలుగుతారు. అఫ్కోర్స్ బాడీలో ఉన్నాం కాబట్టి ఫీల్ అవుతాం,
బట్ ఏంటంటే ఆ జ్ఞానం అనేది ఉంటే ఏంటంటే టూ మచ్ దాంతో మనం క్యారీ అవుట్ అయిపోం అనమాట. దాంతో అలా వెళ్ళిపోయి ఇంకా ఇదే అయిపోయింది నా జీవితం ఇంతే అన్నట్టుగా ఇంకా బాధపడుతూనే 24 గంటలు ఉండరు. ఎవరైతే దీన్ని అర్థం చేస్తారు అంటే సెల్ఫ్ రియలైజ్డ్ సోల్, ఈ ఆత్మ దర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాడీకి ఆత్మకి డిఫరెన్స్ బాగా క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. వాళ్ళు ఆత్మతత్వంలోనే ఉంటారు, వాళ్ళు అందులోనే నెలకొని ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఇదే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి తెలుసు కదా. రమణ మహర్షికి ఆయన యాక్చువల్గా ఎప్పుడు సోల్ కాన్షియస్నెస్లో ఉండేవారు. ఆయనకి ఒకసారి ఏదో ఆయనకి చేతికి ఏదో ఇదయ్యి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఏదో చేతికి పుండు వచ్చి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆయన చెయ్యి ఇలా ఇచ్చి నేను దేహం కాదు, ఇది నా చెయ్యి అంతే, నువ్వు దీనికి ఆపరేషన్ చేసుకోవచ్చు అని చెప్తారు. అసలు వితౌట్ అనస్థీషియా ఆపరేషన్ ఆయన చూస్తుండగా ఆపరేషన్ చేస్తారనమాట. అంటే అంత డిటాచ్డ్గా ఉంటారు అనమాట ఆయన బాడీ నుంచి. అంటే అలాంటి వాళ్ళు మన మధ్యలో నడిచారు, మనకు కూడా తెలుసు, మనం కూడా చూసాం అలాంటి వాళ్ళని. ఎవరో ఎక్కడో ఉంటారు పురాణ కథల్లో కదా, ఇది మన కళ్ళ ముందు కూడా జరిగిన ఉన్నాయి చాలా మటుకు ఇలాంటివి. వాళ్ళు ఏంటంటే ఎక్కువ బాడీ పరంగా దేహపరమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళు పడుకుంటారు లేస్తారు అన్నీ చేస్తారు, కానీ ఏంటంటే వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయరనమాట. ఏం తింటున్నావు, ఎలా తింటున్నావు అని చూడండి. ఆ టైంకి ఆకలి వేసినప్పుడు ఆహారం పడాలి, కడుపుకి పడుతుంది అంతే. అంత ఫోకస్ చేసి పిజ్జా తిద్దామా లేకపోతే బర్గర్ తిందాం ఇవే ఉండవు. జస్ట్ ఏది ఆ టైంకి అవైలబుల్గా ఉంటే తింటారు, మళ్ళీ వాళ్ళ ఫోకస్ అంతా భగవంతుని మీద పెడతారు అనమాట. సో దిస్ ఈజ్ హౌ దే లివ్ ఇన్ ద వరల్డ్ అనమాట. మనకు ఆ స్టేజ్కి రావాలంటే ప్రాక్టీస్ కావాలి, సాధన కావాలి, అంత ఈజీ కాదు అది. సో ఇలా ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కృష్ణ నెక్స్ట్ శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ శ్లోకం, నెక్స్ట్ శ్లోకం 10th శ్లోకం. ఓకే. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఫలములన్నిటినీ భగవానునకు అర్పించి సంగత్యం లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడినట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. సరే, తామరాకు మీ నీటి బొట్టు లాగా కృష్ణుడు ఇచ్చిన వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇది. తామరాకు మీ నీటి బొట్టు అంటే ఏంటంటే తామరాకు ఉంది కదా, లోటస్ లీఫ్ నీళ్ళల్లోనే ఉంటుంది, కానీ వాటర్ ప్రూఫ్ అనమాట. నీళ్లు దాన్ని అంటుకో, దాని మీద నీళ్ళు వేసి అలా కారిపోతే తప్ప దానికి అసలు తడి అంటది అనమాట. అలా ఉంటుంది పని, అలా చేయాలి ప్రపంచంలో అని చెప్పి చెప్తున్నాను అనమాట. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఓకే, ఇప్పుడు అంటే వీళ్ళు తామరాకు మీ నీటి బొట్టులా ఉన్నారంటే ఏది అంటదు అంటే వాళ్ళు ఏం పని చేయకుండా ఏదో ఎంతసేపు ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటారని అనుకోకుండా, వాళ్ళు కూడా వరల్డ్లీ డ్యూటీస్లోనే ఉంటారు, కానీ వాళ్ళ కాన్షియస్నెస్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. వాళ్ళు అన్ని టీవీ పెడతారు, చూస్తారు, వార్తలు చూస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఏంటంటే టూ మచ్ క్యారీడ్ అవే ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళకి తెలుసు వై థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అనేది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక రోడ్డు మీద ఎవరిదో పర్స్ పడిపోయింది. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, రోడ్డు మీద పర్స్ పడిపోయింది. పర్స్ పడిపోతే అందులో డబ్బులు ఉన్నాయి. ఫస్ట్ వాడు ఏంటంటే వెళ్తాడు, వెళ్ళి పర్స్ తీసుకుంటాడు, చూస్తాడు డబ్బులు ఉన్నాయని చూసి జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు. వాడు ఎంజాయ్ చేస్తాడు, అప్పుడు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటాడు. రెండో వాడు ఏంటంటే పర్స్ చూస్తాడు, చూసి ఈ పర్సు ఎవరిదో, ఇది నాది కాదు, నాకు సంబంధం లేదు ఈ పర్స్తో అని చెప్పి పర్సన్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. దానిలో డబ్బులు ఉంటే అలాగే వదిలేసి వెళ్ళిపోతాడు వాడు. మూడో వాడు వచ్చి పర్స్ చూస్తాడు, పర్స్ చూసి దానిలో డబ్బులు ఉన్నాయని చూసి పర్స్ అంతా వెతికితే లోపల విజిటింగ్ కార్డు కనిపిస్తుంది. దాన్ని చూసి ఆడికి ఫోన్ చేసి నీ పర్స్ పడిపోయింది ఇక్కడ ఉంది తీసుకొని చెప్పి వాడికి ఫోన్ చేస్తాడు, వాడు వచ్చి తీసుకెళ్తాడు. సో ఈ ముగ్గురిని మీరు ఇప్పుడు ఈ కర్మయోగి, జ్ఞానయోగి, భక్తి యోగిలోకి పెట్టండి. నాకు ఎవరెవరు ఏంటి ఇందులో? కర్మయోగి కాదు యాక్చువల్గా, కర్మి. ఫస్ట్ వాడు ఏంటి? ఎవడైతే పర్స్ తీసుకెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తాడో వాడు ఏంటి? వాడు ఎవరై ఉంటారు? కర్మి. తను ఎంజాయ్ చేయాలనుకుంటాడు. వాట్ ఎవర్ కమ్స్ నేను నా ఎంజాయ్మెంట్ కోసం ఇదంతా అనుకుంటాడు. రెండో వాడు ఎవరు? డబ్బులు నావి కాదని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు వాడు. భక్తి జ్ఞానం అంటే ఆయనకి ఇచ్చేసాడు. ఎవరది? ఇంకా చెప్పండి, ఎవరు చెప్తున్నారు? మొదటిది వికర్మయోగి, అకర్మ. రెండో వాడు ఎవడైతే అది నాది కాదు ఇది కాదు అంటే వాడు జ్ఞానయోగి అవుతాడు. మూడో వాడు భక్తి యోగి అవుతాడు. హీ పర్ఫార్మ్స్ దట్. వాడి అది తీసుకెళ్ళి వాడి అడ్రస్ కనుక్కుని వాడిని వచ్చి కలెక్ట్ చేసుకునే దాకా వాడి రిటే పెడతాడు. జ్ఞానం వాడి ఇది నాకు సంబంధించింది కాదని వదిలేసి వెళ్ళిపోతాడు అంతే. నాకు సంబంధించి కానీ యాక్చువల్గా అందులో డబ్బులు ఉన్నాయి.
వాడికి సంబంధించి కాదు, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ అని చెప్పి చెప్పుకున్నాం మనం. డబ్బులు ఉన్నాయి అందులో, యాక్చువల్గా చెప్పాలంటే వాడిది కానప్పుడు డబ్బులు ఇంకా అది అలాగే అందులో డబ్బుల్ని ఏమున్నా రోడ్డు మీద పడేసి వెళ్ళిపోకూడదు, అదే. దాని ప్రాపర్ ప్లేస్ లోకి చేర్చాలి. ఈధర్ ఆ పర్సన్ ఆ విజిటింగ్ కార్డు లేకపోతే దేవుడి దగ్గర తీసుకెళ్లి గుళ్ళో వేసేయాలి. వాడుకున్నాడంటే వాడు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు, రెండో వాడు నాది కాదని మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు. ఈవెన్ దో డబ్బులు యాక్చువల్గా వాల్యూ ఉంది దానికి, అయినా వాల్యూ ఉన్న దాన్ని కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ అనమాట. ఎవరైతే సరైన పర్సన్ కనుక్కొని ఇవ్వడం అనేది మనం మామూలుగా టెక్నికల్గా చెప్పుకున్నాం కదా. యాక్చువల్గా ఏంటంటే చెప్పాలంటే దట్ అంత ఓపిక ఎవరికి ఉండదు. సో మామూలుగా మనకు దొరికినవి గుళ్ళో ఏమని చెప్తారు. జనరల్గా దొరికిన గుళ్ళో ఏమని చెప్తారు, జనరల్ మనం ఎంజాయ్ చేద్దని చెప్పి చెప్తారు, ఎందుకంటే వాడి కర్మ ఏంటో మనకు తెలియదు కదా జనరల్గా. ఇక్కడ ఏంటంటే మనం ముగ్గురు గురించి చెప్పుకున్నాం కదా. ఈ ముగ్గురు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క, అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ని మీకు కనెక్ట్ చేయడం కోసం చెప్పాను. ఈవెన్ దో ఇప్పుడు ఈ భక్తి యోగి ఎవరైతే చెప్పుకున్నామో మనం ఇక్కడ, తామరాకుని నీటి పట్టులా ఉంటాడు, నేను అలా అన్నవాడు వాడు అన్ని వదిలేసి వెళ్ళిపోడు. ఇది నాకు సంబంధించింది కాదు, నేను తామరాకుని నీటి పట్టుని నాకు సంబంధం లేదని కాదు. తన ఎవరి భగవంతుడి సేవకుడు అయిన వాడు ఏంటంటే తను ఏం చేస్తాడంటే ఎవరిని ఎక్కడ అంటే ఎలాంటి వస్తువు తనకు దొరికినా సరే, లేకపోతే తన దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ చేయాలో అంత చేస్తాడు. తను ఈవెన్ దో తన వైరాగ్యంలో ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళకి సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయాలని ట్రై చేస్తుంటాడు అనమాట. హెల్ప్ చేసి వాళ్ళని కూడా లిఫ్టప్ చేయాలని ట్రై చేస్తాడు. నేను సన్యాసించాను, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను ఒక్కడిని వెళ్ళిపోతే చాలని అనుకోడు అనమాట. తనతో పాటు నలుగురిని కలుపుకొని వెళ్ళాలని చూసే టైప్ అనమాట వీళ్ళు. ఈవెన్ దో కర్మ అంటకుండా పనిచేస్తున్నప్పటికీ కూడా అవతల వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని కూడా లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. అండ్ ఇప్పుడు ఇంకొక పాయింట్ అడుగుతాను. ఇప్పుడు మనకి కృష్ణుడు ఏం చెప్పాడు, ఫలితాన్ని ఆశించద్దు, నీకు కర్మ చేయడం మీద నీకు అధికారం ఉంది, ఫలితం మీద నీకు ఏమాత్రం అధికారం లేదు. థర్డ్ చాప్టర్లో చెప్పాడు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అందులో ఏం చెప్తాడు, నీకు కర్మ చేయడం అందే నీకు అధికారం ఉంది, ఫలితం మీద నీకు అధికారం లేదు, అలాగని పని చేయడం మానకూడదు అని చెప్పాడు. జనరల్గా అందరికీ ఏమనిపిస్తుంది అంటే, నేను ఫలితం ఆశించకూడదు, కర్మ నేను చెయ్యాలి, ఫలితం ఆశించకూడదు, అసలు ఎందుకు పని చేయాలి, నాకు ఫలితం రాదని దాన్ని ఆశించకూడదు ఫలితం అన్నప్పుడు నేను ఎందుకు పని చేయాలి అసలు అని చెప్పి చాలామంది అంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే మనం భౌతిక ప్రపంచంలోకి వచ్చాం. భౌతిక ప్రపంచంలో ఉంటున్నప్పుడు ఏంటంటే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నాకు వైరాగ్యం వచ్చేసింది, నాకు దేనితోని సంబంధం లేదు, నాకు ఏ కర్మ అంటకూడదు అని చెప్పి అన్ని త్యజించేసినట్టు ఏదో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలన్నట్టుగా ఉండడానికి కాదు. అక్కడ మనం మెటీరియల్ వరల్డ్లో ఉన్నామంటే మనకు కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్నీ ఉంటాయి. మన సన్యాసం అంటే ఏంటంటే ఇక్కడ చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారంటే అదేంటది డిసొబీడియన్స్. సన్యాసం అంటే ఏంటంటే నాకు వైరాగ్యం వచ్చింది, నాకు దీంతో సంబంధం లేదు, అటపోతే అటపోండి అన్నట్టుగా కాదు. అక్కడ రెస్పాన్సిబుల్గా ఉండాలన్నమాట. మనం ఒక రైల్వే స్టేషన్లోకి వెళ్ళాం అనుకోండి, రైల్వే స్టేషన్ ఏం మనది కాదు, మనది కాకపోయినా కూడా ప్యాసింజర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నంతసేపు నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నువ్వు దాన్ని ఆ సరౌండింగ్స్ని కాపాడాలి, అక్కడ సరౌండింగ్స్ని పాడు చేయకూడదు. నాకు వైరాగ్యం వచ్చేసింది కదా అని చెప్పి ఏది అలా ఎట్టపోతే అట్ట పోయిందని చెప్పి దేన్ని అలా వదిలేయకూడదు అనమాట. మన రెస్పాన్సిబిలిటీ మనం నిర్వహించాల్సింది. కానీ ఎలా చేస్తున్నా మన బీయింగ్ హ్యూమన్ బీయింగ్, మనకి సమాజంలో ఉంటున్నాం అంటే ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇంట్లో వాళ్ళని సరే చక్కగా తీర్చిదిద్దడం, ఇవన్నీ కూడా మన రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ వదిలేయమని ఎప్పుడు చెప్పట్లేదు, ఇవన్నీ ఉంటూనే సేవాభావంతో చేయాలి. ఏ పని చేసినా, ఇంట్లో వాళ్ళకి సేవ చేసినా సరే, సమాజానికి చేసినా సరే, సేవాభావం కనుక మనసులో ఉంటే నువ్వు చేసే పని వేరే వాళ్ళు గుర్తించాలి, లేకపోతే నాకు పేరు రావాలి, ఇవన్నీ మనసులో ఉన్నాయనుకోండి, ఇవన్నీ సేవాభావంలోకి రావన్నమాట. సో సటిల్ ఆస్పెక్ట్స్ కూడా మనం సన్యసించగలగాలి, మనసులో సన్యసించాలి, పని మాత్రం చెయ్యాలి అక్కడ. ఓకే, పాయింట్ అర్థమవుతుందా? సన్యాసం అంటే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట. పని చెయ్యాలి, పనిని వదిలేయకూడదు, దాని యొక్క ఫలితాన్ని ఆశించకూడదు. అంటే ఏ విధమైన సటిల్ గ్రాస్ దాంట్లో వచ్చే పేరు ప్రతిష్టల మీద కానీ ఆసక్తి, లేకపోతే దాని మీద వచ్చే గ్రాస్ బెనిఫిట్స్ నాకు ఏమొస్తాయి, ఇలాంటి వాటి మీద దేని మీద ఆసక్తి ఉండకూడదు. కొంతమందికి ఏంటంటే ఓకే నాకు డబ్బు పరంగా ఏం వెనక్కొద్దు, పేరు ప్రతిష్టలు కావాలి, మనసులో ఉంటుంది, వాళ్ళు ఎవరైనా నన్ను మెచ్చుకుంటే బాగుంటుంది, ఇవి కూడా వదిలేయాలన్నమాట. అందుకే చెప్తున్నాం కదా, తామరాకమే నీటి పొట్టులా ఉండడం అంటే ఏంటంటే ఏది ఆశించకూడదు, సటిల్గా కూడా గుర్తింపుని కోరుకోవడం కూడా చేయకూడదు అన్నమాట. వస్తే గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది, దాని మీద ఫోకస్ చేసి కనుక పనులు చేస్తే మళ్ళీ పప్పులో కాలేసినట్టు, తామరాకు మీద నీటి పట్టు కాదు, మళ్ళీ దానికి అంటుకుంటుంది అన్నమాట వచ్చి. అలాగని చెప్పి పని చేయడం మానేయకూడదు. అలా అని చెప్పి నేను నాకు వైరాగ్యం వచ్చింది, నాకు దేనితో సంబంధం లేదు, ఎవరు ఎలా పడితే అలా పని, గుర్తింపు నాకు ఏది అక్కర్లేదు, దేనితో నాకు సంబంధం, నేను ఏది పట్టించుకోను అని ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పర్సు కనిపిస్తే తీసుకునే వేరే వాడిని వెతికి పట్టుకుని ఇచ్చినవాడు,
మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే భౌతిక ప్రపంచం తాలూకు ఈ ప్రకృతిని పాడు చేయకుండా ఉండడం, సాటి వాళ్ళకి హామ్ చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా మన రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇవన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉండాలి. దేన్ని వదిలేయడానికి లేదు. బట్ దాని మీద ఉన్న మనకి ఏదైతే నేను చేశాననే భావన ఉంటుందో దాన్ని వదిలేయాలన్నమాట. ఫైనల్ పాయింట్ అది. అలా కనుక ఉంటే ఆటోమేటిక్గా ఏది మనం టచ్ చేయదని చెప్పి చెప్తున్నాడు. పాపం అనేది వాళ్ళని ముట్టుకోదట ఇంక వాళ్ళు. ఈ కంప్లీట్ రినౌన్స్డ్ మెంటాలిటీ ఉండాలి. డ్యూటీ మాత్రం 100% పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. 100% ఎఫర్ట్ పెట్టాలి, పని చేయాలి. కానీ దాని మీద ఏ విధమైన ఆశించకూడదు. భగవంతుడికి అర్పించేయాలి. అప్పుడు యు ఆర్ క్వాలిఫైడ్ టు బి లిబరేటెడ్ అన్నమాట. అప్పుడు మోక్షం అనేది వస్తుంది. ఏ మాత్రం చిన్న డిజైర్ లోపల ఉన్న దాని మీద నాకు ఏదో హక్కు ఉంది, నేను చేశాను అని ఏదైతే ఉంటుందో అది లేస మాత్రం ఉన్నా కూడా మళ్ళీ రావాల్సిందే అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాను. అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అందుకనే భక్తి అనే పాత్రలోకి వచ్చేసరికి ఏంటంటే భక్తి పాత్రలో చాలా ఈజీగా దీన్ని మనం క్రాస్ చేయొచ్చు అనమాట. కర్మయోగం అని ఆలోచిస్తున్నంతసేపు చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది పాత్ర. కానీ భక్తిలోకి ఒక్కసారి కన్వర్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా ప్యూరిఫికేషన్ అనేది భగవంతుడు చేస్తుంటాడు లోపల నుంచి. అందుకనే భక్తి యోగాన్ని ఎక్కువ రికమెండ్ చేస్తున్నాం. ఇక్కడ కర్మయోగం సెక్షన్లో ప్రస్తుతం కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి కర్మయోగం నుంచి మాట్లాడుతున్నాం. యాక్చువల్ ఫోకస్ అంతా 7th చాప్టర్ నుంచి ఉంటుంది మనకి. సో నేను ఇవాళ 16th వరకు చెప్దాం అనుకున్నా, కానీ 16th దాకా అవ్వదు. బహుశా నేను ఇప్పుడు ఈ శ్లోకం తర్వాత ఆపేస్తాను. నెక్స్ట్ వీక్ చాప్టర్ ఫినిష్ చేసేయచ్చు, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. పాయింట్ ఏంటి అంటే మనసులో యాక్చువల్గా ఈ మన యొక్క కల్మషాలన్నీ ఎక్కడైతే ఉంటాయో మనకి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఏవైతే అరిషడ్ వర్గాలు ఉంటాయి అవన్నీ కూడా ప్యూరిఫై అవ్వాలన్నమాట. సన్యాసం అనేది రావాలి అంటే, సన్యాసించాలి అంటే, కర్మని వదిలేయాలి, విద్యుత్ ధర్మాన్ని వదిలేసేయాలి అంటే ఆ మనసులో ఉన్న మలినాలన్నీ కూడా పోవాలన్నమాట. అవన్నీ పోతే కానీ సన్యాసించడానికి లేదు. సన్యాసించడం అంటే అంత ఈజీ కాదు. అందుకనే కృష్ణుడు ఏం చేస్తాడంటే నీ మనసులో ఆల్రెడీ కామం, క్రోధం, లోభం అన్నీ ఉన్నాయి కదా, బెటర్ భక్తిలోకి నాకు కనుక అర్పించి నువ్వు పనిచేస్తే నేను టేక్ కేర్ చేస్తాను, అవన్నీ నేను తీస్తానని చెప్పి కృష్ణుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఇంకా మనకి పని అనేది చెప్తుంది. కృష్ణుడు చెప్తాడు నువ్వు జస్ట్ ఎలా ఉన్నావు యాజ్ ఇట్ ఈస్ నా దగ్గరికి రా, నేను క్లియర్ చేస్తాను అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే అరిషడ్ వర్గాలు జయించడం అనేది పెద్ద పెద్ద ఋషులకి ముళ్ళకి కూడా సాధ్యం కాలేదు. అరిషడ్ వర్గాలు జయించడం అంత ఈజీ కాదు. కోపం ఇలాంటివి జయించలేం మనం. అందుకని కృష్ణుడు అంటే సింపుల్ మార్గం చెప్తున్నాడు, జస్ట్ నా దగ్గరికి రా, నేను ఏం చేస్తాను అవన్నీ నేను క్లియర్ చేస్తాను అంటాడు. కృష్ణుడు క్లియర్ చేయడం చాలా ఈజీగా క్లియర్ చేసేస్తాడు. మనం కర్మయోగం సాధన చేస్తున్నాం అనుకోండి, కర్మయోగంలో మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుని అవన్నీ వదిలించుకోవాలి. ఓకే, మోక్షం రావాలి అంటే బ్యాగేజ్ అలౌడ్ కాదు. మోక్షం రావాలంటే వైకుంఠ ఏరోప్లేన్ ఎక్కాలంటే దెర్ ఇస్ నో బ్యాగేజ్ అనమాట. మనకి ఇప్పుడు మలేషియన్ ఎయిర్లైన్స్ వాడు, సింగపూర్ ఎయిర్లైన్స్ వాడు 30 kilos బ్యాగేజ్ ఇస్తాడు. వైకుంఠ ఏరోప్లేన్స్లో నో బ్యాగేజ్ అలౌడ్. ఏ కామం, క్రోధం, లోభం ఇంత పిసరు మైన్యూటెస్ట్ ఉన్నా కూడా అలౌ చేయరు. సో అవన్నీ పోతే కానీ మోక్షం అనేది రాదు. అందుకని కృష్ణుడు ఈజీ పాత్ చెప్తున్నాడు ఏంటంటే నిష్కామ కర్మయోగం భక్తితో కనుక చేస్తే అంటే అది భక్తి యోగమే అవుతుంది, అప్పుడు ఈజీగా వచ్చేస్తావు నా దగ్గరికి అని చెప్పి చెప్పాడు. కృష్ణుడు గ్యారంటీ ఇస్తాడు, ఈ లైఫ్లోనే నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు అని చెప్పి చెప్తాడు. ఎంత బెటర్ మనకు ప్రపోజల్ పెడుతున్నాడు చూడండి కృష్ణుడు. ఈ లైఫ్లోనే మనకి డైరెక్ట్గా తన భగవద్ధామం తీసుకెళ్ళిపోతాం అంటున్నాడు. కరెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి, కాకపోతే భక్తి యోగ సాధన కరెక్ట్గా చేయాలి, చేస్తే చాలు. ఒకవేళ భక్తి యోగ సాధన సరిగ్గా చేయలేకపోయినా కూడా బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ లైఫ్లో కూడా మళ్ళీ భక్తి యోగం మీరు ఎక్కడి దాకా చేస్తారో మళ్ళీ అక్కడి దాకా క్యాలిక్యులేట్ చేస్తే తర్వాత నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ దో మీరు నమ్మకమైన మీకు నాకు ఇప్పుడేం నమ్మకం లేదా ఇదంతా ఎవరు చూడొచ్చాడు అనుకున్నా కూడా లాస్ట్ మినిట్ ఆఫ్ లైఫ్, ఎండ్ ఆఫ్ లైఫ్లో కూడా మీరు రియలైజ్ అయినా సరే కరెక్టే కదా ఈ కృష్ణ కాన్షియస్నెస్ వర్క్ అవుతోంది అని ఒక క్షణం అనుకున్నా సరే మీకు నెక్స్ట్ లైఫ్లో ఛాన్స్ ఇస్తాడు, మళ్ళీ భక్తి సాధన చేయడానికి మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు, హ్యూమన్ బాడీ ఇస్తాడు. అంటే ఎలా చూసినా విన్ సిచ్యువేషన్ ఇస్తున్నాడు భక్తి యోగ సాధనలో కృష్ణుడు చూడండి. సో అందుకని ఈ పాత్ని సీరియస్గా తీసుకోండి. ఇది ఆషామాషిగా కాదు, ఏదో చెప్తున్నాం వింటున్నారు పురాణ కాలక్షేపంలో విని వెళ్ళిపోకండి. జస్ట్ టేకప్ దిస్ పాత్. ఏదైతే చాంటింగ్ చేయమని నామజపం అది చెప్తున్నామో అదన్నీ యాక్చువల్గా కృష్ణుడు సజెస్ట్ చేసిందే ఈ పాత్లో. భక్తి యోగ పాత్ర కృష్ణుడు సజెషన్స్ అంతా ఇది. మేము ఇంకా కర్మయోగం ఇంకా భక్తి యోగంలోకి రాలేదు, కానీ బట్ ఎందుకు చెప్తున్నాం అంటే ఎవరైనా ఈ క్లాస్ తర్వాత మానేశారనుకోండి వాళ్ళకి బెనిఫిట్ రాదనే ఉద్దేశంతో మళ్ళీ ప్రతి క్లాస్లను కొంచెమైనా భక్తి యోగం గురించి చెప్పడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే రీజన్ అదనమాట. అట్లీస్ట్ లిటిల్ బిట్ వాళ్ళకి విన్నా కూడా అట్లీస్ట్ కనెక్ట్ అవుతారు వాళ్ళని ఆలోచిస్తున్నాం. మీ తేలిగ్గా తీసి పడేయకండి, ప్లీజ్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. అంటే మీకే తెలుస్తుంది ఎలా ఉంది బెనిఫిట్ ఏంటి, ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు, మీరు కృష్ణుడితో కనెక్ట్ అవ్వగలుగుతున్నారు లేదా అని మీకే తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీక్ మనం 5th చాప్టర్ ఫినిష్ చేసేస్తాం.
ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇంక ఎక్కువ లేదు, 5th చాప్టర్ ఫాస్ట్గానే అయిపోతుంది. ఇంకెన్ని శ్లోకాలు ఉంటాయి? 19 శ్లోకాలు ఉంటాయి. పాయింట్ అర్థమైతే చాలు. ఓకే, అందరికీ హరే కృష్ణ. ఎప్పుడేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. క్లాస్ అయిపోయింది. హరే కృష్ణ.